ఈరోజు 22వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం ఇక్కడ హార్ట్ టు హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరపున హైదరాబాద్ నుంచి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఒక చిన్న చిరుద్యోగి రవి నాయక్ అనే రవి గారు ఇక్కడికి ప్రతి సంవత్సరం కనీసం 2-3 మార్లు వచ్చి ఇటువంటి అడవిలో నివసిస్తున్న గిరిజన కోయ బిడ్డలకు దాతల ద్వారా తన వంతుగా తను సహాయం చేస్తూ ఉన్నారు. ఇదే ప్రక్రియలో ఈరోజు 21వ తారీఖు ఆగస్టు 2024 సంవత్సరం ఖమ్మం జిల్లా కొత్తమేడపల్లి ఏనుకూరు అనే గ్రామానికి వచ్చి వీరు దోమతెరలు, మ్యాట్లు, పిల్లలు చదువుకునే మెటీరియల్ అందించడానికి ఇక్కడికి వచ్చి ఈరోజు వాళ్ళకి అందిస్తుంది మీరు చూస్తూ ఉన్నారు. ఇదే కోణంలో అసలు ఈ హార్ట్ టు హార్ట్ H2H చారిటబుల్ ట్రస్ట్ నిర్మించడానికి గల కారణం ఏంటి, ఈ రోజు వరకు ఎంతమందికి సహాయ సహకారాలు అందించారు ఆ రవి గారి మాటల్లోనే విందాం. సార్ నమస్కారం. సార్ మీరు ఈరోజే కాదు గత దశాబ్ద కాలాలుగా మాకు సుపరిచితులు, పరిచయం కూడాను. ఇటువంటి కోయ బిడ్డలకి, నిరుపేదలకే సహాయం చేయటంలో మీకు ఎటువంటి ఆనందం కలుగుతుంది? మరి మీకు దాతలు ఎలా సహకరిస్తున్నారు? మరికొంతమందికి దాతలకి మీరేమి సలహా సూచన అందిస్తున్నారు? ఈరోజు తెలియజేయవలసిందిగా మా విన్నపం. ముఖ్యంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈరోజు ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న కొత్త ఏనుకూరు మండల పరిధిలో ఉన్న కొత్తమేడపల్లి గ్రామంలో ఈరోజు హార్ట్ టు హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల యొక్క సహకారంతో దోమతెరలతో పాటు ఈ మ్యాట్లు ఇవ్వడం జరిగింది పిల్లలకి. సో గతంలో కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలకి, ఈ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాం. సో ఆల్రెడీ మనుగురు పినపాక మండల పరిధిలో చాలా గ్రామాలు ఇలాంటి వాళ్ళు కూడా అనేక సహాయం అందిస్తున్నాం. ఇప్పుడు ఈ కాలంలో అయితే దోమతెరలు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి రోడ్డు, కరెంటు మార్గం ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద దోమలు తిరుగుతుంటాయి ఈ వర్షాకాలము, ఆరోగ్యపరంగా సమస్యలు రాకుండా ఈ దోమతెరలు అనేది చాలా వాల్యుబుల్గా భావించి దాత ఈ అమృత గారు ఏడి వారి యొక్క సహకారంతో ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా మా ట్రస్ట్ 2011 నుంచి ఏపీతో పాటు తెలంగాణలో అనేక జిల్లాల్లో సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము. నేను కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చిన్న ఎంప్లాయ్. నేను కూడా జాబ్ చేసుకుంటూ, అంటే మన పని మనం చేసుకుంటూ కొంత సామాజిక బాధ్యత, మన పని కొంత సమాజం పట్ల పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, ఎన్విరాన్మెంట్ ఆర్ నీడ్ పీపుల్కి 4 ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికీ దాదాపు ఈ 14 సంవత్సరాల్లో 12 లక్షల మందికి రకరకాలుగా హెల్ప్ చేశాను. దీనికి ముఖ్య దాతలు యొక్క సహకారమే ముఖ్య పాత్ర అన్నమాట. అందుకని ఇలాంటి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పేదవాళ్ళకి కానీ అనేక వాళ్ళకి ఇంకా ముందుంది ఇంకా సహాయం అందించడానికి దాతల యొక్క సహకారం తీసుకొని స్ఫూర్తిదాయకంగా పనిచేసి పేదలకు హెల్ప్ చేసే విధంగా ఈ ట్రస్ట్ పెట్టడానికి మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు? మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఇంత దూరం వచ్చి హైదరాబాద్ నుంచి సుమారు 300 కిలోమీటర్ల నుంచి వచ్చి వీళ్ళకి ఎందుకు సేవలు అందించాలనుకుంటున్నారు? మీ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా స్ఫూర్తి అనేది ఏం లేదు. ఆ స్ఫూర్తి ఎట్లా అంటే, నేను పడిన కష్టాలు, ఇబ్బందులే నేను స్ఫూర్తిని ఇలా మర్చాను అనమాట. ఎందుకంటే మాది ప్రాపర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ కదిరి అనమాట. మాది ఆంధ్ర అయినా సరే మొత్తము సేవలు అనేది తెలంగాణలో ఎక్కువ చేస్తుంటాం. అంటే ఇక్కడ కుల మత భేదాలు, వర్గాలు అనేది తేడా ఏం లేదు. అన్ని కమ్యూనిటీ వాళ్ళకి నిజంగా పేదవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా సహాయపడి ఉండాలంటే అదే ఒకటే కోణంలో చూస్తాను నేను. ఇందులో వేరే భేదాలు అయితే ఏం కారణాలు లేవు. కాబట్టి ఆ స్ఫూర్తి అనేది మనకు పడిన కష్టాలు, ఇబ్బందులు మనం చదువుకొని ఏదో చిన్న మనము స్థిరపడి ఉన్నాము, అలాంటి వాళ్ళకి కొంతమందికి ముందుకు తీసుకురావడం నేను ఉద్దేశం. ముఖ్యంగా మీరు ఈ సేవలు చేయాలంటే మీ సతీమణి, మీలో సగభాగం మీ భార్య ఎలానే హోంశాఖ మంత్రి అని కూడా అనొచ్చు. వీరు సహాయ సహకారాలు లేకుండా ఈ రోజు వరకు ఇక్కడికి రారు. ఇప్పుడున్న రోజుల్లో మా ఇంటికి వస్తే ఏమెత్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే ఈ కాలంలో నీకు ఇదేం పని, నీకు ఇదేం పిచ్చి పని, ఉన్న డబ్బులు చేసుకొని టైం మానుకొని వాళ్ళకి సాయం చేస్తే మనకేమవుతుంది అనుకుని ప్రశ్నించే భార్యలు ఉన్నారు కొందరు. అటువంటిది ఇలాంటి సేవలు చేస్తున్నారంటే
మీ సతీమణి గారిని కూడా మీలో సగభాగంగా చూడొచ్చు. ఆమె గారు కూడా మీకు సహకరిస్తుందని క్లారిటీ చెప్పొచ్చు. మీ భార్య గారి సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి మీరు ఈ సేవలు అందిస్తుంటే? ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్పిరిట్ అంతా ఆమెదే. నేను ఇంత తిరిగి చేస్తున్నానంటే దానికి కారణము ఆమె యొక్క అందించిన సహాయమే నేను అన్నమాట. ఎందుకంటే నేను రావడం పోవడం కంటే నన్ను రెడీ చేసి అంత అంటే ఒక యుద్ధానికి పోయినప్పుడు ఎంత సిద్ధం చేసి పంపిస్తారో నాకంటే డబల్ స్ఫూర్తితో పనిచేస్తుంది ఆమె. సో ఆమె కూడా ఇంతకుముందు కూడా క్యాన్సర్ పేషెంట్కి హెయిర్ డొనేషన్ చేశారు. రకరకాల పాత్రల్లో కంటిన్యూషన్ ఈ కార్యక్రమంలో ఉన్నారు. నేను మొదట్లో ఇదే చెప్పాను, అంటే మనం సమాజాన్ని మంచి చేస్తున్నాం, మనం ఒకరికి చెడు చేయట్లేదు, ఒకరిని ఇబ్బంది పెట్టట్లేదు. మన పని మనం చేసుకుంటూ మన కుటుంబాన్ని చూసుకుంటూ కొంతమందికి పేదలకి హెల్ప్ చేయాలా అని నేను అనడంతో నా మాటని గౌరవించి ఆ రోజు నుంచి ఈ రోజుకి రేపటి కూడా ఆమె నన్ను ముందుకు పంపడానికి ఆమె పాత్ర ఎంతో ఉంది. అంటే నేను ఒక 10% ఆమె ఉంటే ఆమె 90% నన్ను పుషప్ చేస్తుంది అనమాట ఇలా సర్వీస్లో. ఒక మహిళకి వెంట్రుకలు చాలా అమూల్యమైనవి. అటువంటి వెంట్రుకలు కూడా జుట్టు కూడా మీ సతీమణి మీ భార్య డొనేట్ అంటే వితరణ దానం చేశారంటే వారికి ప్రత్యేకంగా మా తరపున కూడా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి భార్య మీకు దొరికినందుకు మీ పిల్లలకి మీ భార్యకి మా ఎస్న్యూస్ ఛానల్ తరఫున మీరు ఎటువంటి కృతజ్ఞతలు మీ భార్యకి చెప్తున్నారు ఒకసారి చెప్పండి. నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను కూడా గౌరవిస్తాను. అంటే ఈ రోజుల్లో ఉమెన్స్ పాత్ర అనేది చాలా ఉంది సమాజం పట్ల. ఎందుకంటే వాళ్ళు చదువు అంటే మనం మగవాళ్ళు అనేది ఒక సంపాదన కానీ కుటుంబం పైన మన సంపాదనలో ఉంటాం, కానీ వాళ్ళు కుటుంబాన్ని మొత్తానికి రోలింగ్ చేస్తుంటారు. పిల్లలు కానీ మనం ఎలా ఉండాలి అంటే మన గ్రోత్ ఎలా పెరగాలనేది మెయిన్ ఆడవాళ్ళ పాత్రనే బాగుంటుంది. సో నిజంగా నేను మా మిస్సెస్కి చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఆమె స్ఫూర్తినే నేను ఇవాళ. చివరిగా ఇది డొనేట్ చేసిన ఈరోజు అమృత గారికి, విద్యుత్ శాఖ ఐడి గారికి మీరు ఎటువంటి కృతజ్ఞతలు మా ఛానల్ తరఫున చెప్తున్నారు? అంటే మా మేడం గారు ఆమె గత 10 సంవత్సరాల నుంచి ఈ దుప్పట్లే కాదు ఎంబీబీఎస్ స్టూడెంట్లు కూడా హెల్ప్ చేస్తున్నారు. తర్వాత అనేక సేవా కార్యక్రమాలు, అంటే నేను చేసిన సేవా కార్యక్రమం దాదాపు ఒక 25-30% మేడం పాత్ర ఎక్కువ ఉంటుంది. నిజంగా ఏమన్నా మేడం ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, ఏమన్నా ఇట్లా అవసరం ఉందేమంటే ఏం ఆలోచించకుండా నేను చేసే సర్వీస్కి గుర్తించి అంటే నేను న్యాయం చేస్తాను అనమాట. ప్రతి దాతలు ఎవరైనా సరే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నట్టు దానికి 100% న్యాయం ఉంటుంది. నేను హైదరాబాద్ నుంచి ఇంత దూరం రాత్రి వర్షంలో తట్టుకుంటే గుట్టలు ఎక్కువ వచ్చి రావాల్సిన అవసరం లేదు. నేను బాధ్యతగా పనిచేస్తున్నాను కాబట్టి నన్ను నమ్మి చాలామంది మా మేడం కాదు ఇంకా చాలామంది హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా రుణపడి ఉంటాను. చివరిగా ఇప్పుడు మీ ట్రస్ట్కి డొనేట్ చేయాలన్నా, మిమ్మల్ని ఆశ్రయించాలన్నా, మీకేమైనా వస్తువులు అందించాలన్నా మీ ఫోన్ నెంబరు, మరి మీ ఫోన్పే గూగుల్ పే నెంబర్ కానీ మిమ్మల్ని సందర్శించడానికి కానీ మీ నెంబర్ ఒక 2 times చెప్పండి. మా ట్రస్ట్ కరెంట్ అకౌంట్ ఆంధ్ర బ్యాంక్లో, యూనియన్ బ్యాంక్లో ఉంది. మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా 80G కూడా ఉంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటారు. ప్రతిదీ కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మేము ప్రతి రూపాయి కూడా మేము ఖర్చు చేసేవన్నీ వాళ్ళకి అందిస్తున్నాం. సో మాకేమన్నా దాతల ద్వారా నిజంగా అందిస్తే కనుక అలాంటి పేదవాళ్ళకి అనేక రూపాయల్లో మేము సహాయం చేయడానికి అవకాశం ఉంది. సో మా నంబర్ వచ్చి 9908204142. 9908204142. సో ఈ ఫోన్ నంబరు. సో అవకాశం ఉంటే కనుక ట్రాన్సాక్షన్ కూడా, అకౌంట్ నెంబర్ ట్రాన్సాక్షన్ కూడా పే చేయొచ్చు. సో దాతలు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి పేదవాళ్ళకి ఇంకా ముందుకు తీసుకురావడానికి మేము పనిచేస్తున్నాం. విన్నారు కదా, ఈరోజు ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి ఎంతో దూరం నుంచి ఇక్కడ ఉన్న మాస్టర్ గారి సహాయ సహకారాలతో, సామాజిక కార్యకర్తల సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న ఎన్సిఎల్పి స్కూల్ తరఫున ఇప్పటి వరకు కొంతకాలం నుంచి నిలిచిపోయింది. ఇప్పుడు ప్రజెంట్గా మండల ఎడ్యుకేషన్ శాఖ అధికారులు చూసుకుంటున్నారనేది సమాచారం. ఇక్కడున్న మాస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళకి చేయూతను అందిస్తున్నారు. దాతలు మీలో ఎవరన్నా ఉన్నా కానీ ఇలా కష్టపడి నిజాయితీగా వచ్చి ఇక్కడ సేవలు అందించేటోళ్ళకి సహాయం అందించాలని ఇప్పుడు ఈ రవి గారు చెప్పిన నెంబరు స్క్రీన్ పై కూడా మీకు స్క్రోలింగ్ వస్తుంది. ఈ స్క్రీన్ పై వచ్చే నెంబర్కి మీ యొక్క సహాయ సహకారాలు, మీరేమన్నా వస్తువులు అందించినా, మీరేమన్నా దాతల ద్వారా చేయూతను అందించాలన్నా వీటిని సంప్రదించి వీరికి చేయూతను అందిస్తే మరికొంతమంది పేదలకి సహాయం చేస్తారు. మన కాలం ఎంతవరకు రేపటి వరకు ఉంటాం అనేది గ్యారంటీ లేదు.
మీరు కూడా మీకు తోసిన సాయం మీకు దగ్గరలో ఉన్న నిరుపేదలకు అందించాలని కోరుకుంటూ మీ ఎన్జిఓ శ్రీనివాస్, మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ, ఎస్ న్యూస్ టీవీ ఛానల్ అధినేత ఎన్జిఓ శ్రీనివాస్, రవి గారికి, ఇక్కడున్న సిబ్బందికి, వీడియో తీస్తున్న మాస్టర్ గారికి మరియు దాతలకి, హైదరాబాద్ నుంచి ఈ యొక్క డొనేట్ చేసిన అమృత గారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ రవి గారికి ముఖ్యంగా పాదాభివందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్.